అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ రామగుండం నుంచి గెలిచింది మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచారు. సో ఆయన అక్కడ ప్రజల్లో మనం అడిగిన ప్రశ్న కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా? అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 25.8%, లేదు అనే వాళ్ళ సంఖ్య 51.61%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 22.58%. సో ఓవరాల్గా గమనిస్తే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య కూడా పెద్దగానే ఉంది, బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఉంది, సో బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య 51%. సో మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రజలు ఎప్పుడు కూడా కొత్త నాయకులకి, కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉంటారు ఎమ్మెల్యే ఎన్నికల్లో. సో ఆ ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ఆయన ఎలా ముందుకెళ్తున్నారు అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలనకు ఇచ్చేటువంటి ప్రజలు ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? 25% అంటే 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 41%, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 22%, 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 19%, 100 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 16%. సో ఇక్కడ కూడా రేవంత్ పరిపాలనకి అంటే ఇటువైపు ఎక్కువ మార్కులు ఎన్ని చూస్తేనేమో ఎక్కువగా ఉంటుంది, 25% మంది 25 మార్కుల శాతం చూస్తేనేమో ఇలా ఉంది. సో ఓవరాల్గా రేవంత్ పరిపాలన పట్ల రామగుండం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో రేవంత్ సర్కార్ ఎలా ఉంది? కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే కాదు అని 70% మంది ప్రజలు, అవును అని 29% ప్రజలు. అంటే ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎస్సీ అంటే రిజర్వేషన్ అంటే కేటగిరీ సంబంధించి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి ఇష్యూ వల్ల నోటిఫికేషన్ లాగాయి. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ సకాలంలో అంటే ఏదైతే చెప్పారో ఆ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా నోటిఫికేషన్లు రాలేదు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ముఖ్యంగా యువతలో చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత వస్తాయనుకున్నటువంటి నోటిఫికేషన్లు సకాలంలో రావట్లేదు. ఇప్పుడేమో ఎలక్షన్ నోటిఫికేషన్స్, ఎన్నికల కోడ్. సో ఇవన్నిటి వల్ల లేట్ అవుతూ వస్తుంది. సో ప్రజలు ఏమనుకున్నారు అంటే కేసీఆర్ ఇట్లాగా ఆలస్యం చేశారు, రేవంత్ కాంగ్రెస్ పరిపాలన వస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా నోటిఫికేషన్ల విషయంలో, యువత విషయంలో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది.